హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజైతే మనం కిబో నుంచి మన క్యూసీసీ ఎక్స్చేంజ్కి క్యూసీసీ కాయిన్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. సో ముందుగా మీరైతే మీ కిబో అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. సో నేనైతే నా అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి ఇలా క్యూసీసీ కాయిన్ అయితే ఒకటి ఉంది. అండ్ ఫైనల్ కాయిన్స్ 0, ఐఎస్డిటి 1.16 అండ్ డీ కాయిన్స్ వచ్చేసి 5 కాయిన్స్ అయితే ఉన్నాయి. మీ క్యూసీసీ ఎక్స్చేంజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ వ్యాలెట్లో చూసుకుంటే ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ వ్యాలెట్ అని వస్తుంది. ఇలా కిందకు వస్తే మనకి ఐఎస్జిటి స్టేబుల్ కాయిన్ వచ్చేసి 4.59 ఇలా ఉంది. అండ్ క్యూసీసీ కాయిన్ 0.03678 అలా ఉంది. సో మిగతా రిమైనింగ్ కాయిన్స్ అన్నీ 0 అయితే ఉండడం జరిగింది. సో ఎప్పుడైతే నేను క్యూసీసీ కాయిన్ ట్రాన్స్ఫర్ చేస్తానో అందుకు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత అలా డౌన్కి వస్తే మనకి కనిపిస్తుంది ఇక్కడ క్యూసీసీ ట్రాన్స్ఫర్. ఇదిగోండి, ఇక్కడ ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు క్యూసీసీ ఎక్స్చేంజ్ అని కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేయగానే మనకైతే ఇలా వస్తుంది నెక్స్ట్ పేజ్. ఇక్కడ చూసుకోవచ్చు ఐఎస్డిటి స్టేక్డ్ కాయిన్ 1.16 ఉంది. అండ్ క్యూసీసీ మైనింగ్ది 1 కాయిన్ ఉంది. డీ కాయిన్ 5 ఉన్నది. అండ్ స్వాపర్ పర్చేజ్ డీ కాయిన్స్ 0 అండ్ స్వాపింగ్ మైనింగ్ డీ కాయిన్స్ 0 అయితే ఉన్నాయి. ఇక్కడ మనము ఎక్స్చేంజ్లో ఏ మెయిల్ అయితే ఇచ్చామో ఆ మెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేనైతే ఇక్కడ మెయిల్ పెడుతున్నాను కాబట్టి వీడియో అయితే బ్లర్ చేస్తాను, ఎందుకంటే యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం అలా బ్లర్ చేయకపోతే వీడియో అనేది రిమూవ్ చేస్తున్నారు కాబట్టి. సో మెయిల్ ఎంటర్ చేశాక మనకి గ్రీన్ కలర్లో అయితే రావడం జరుగుతుంది. సో నేనైతే ఇప్పుడు సబ్మిట్ పైన అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, సబ్మిట్ చేయగానే మనకి కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో కన్ఫర్మేషన్ చేశాక మనకి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్ 24 hours to 48 hours to కంప్లీట్ అని చూపిస్తుంది. సో సింపుల్గా ఓకే పైన అయితే క్లిక్ చేసేద్దాం. అండ్ ఒకసారి పేజ్ అయితే రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు కాయిన్స్ ఇంకా ట్రాన్స్ఫర్ అయితే అవ్వలేదు మనకి. 48 hours వరకు అయితే టైం ఇచ్చారు కదా, సో మనమైతే వెయిట్ చేద్దాం. పేజ్ రీఫ్రెష్ చేద్దాం. ఓకే, మనకైతే ఇంకా కాయిన్స్ అయితే యాడ్ అవ్వడం జరగలేదు. సో యాడ్ అయ్యాక మీకు చూపిస్తాను ఇక్కడ. అండ్ కొంతమంది మెర్జ్ చేసిన అకౌంట్స్లో ఉన్న డీ కాయిన్ క్యూసీసీ కాయిన్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో ఇప్పుడైతే ఆ ప్రాసెస్ చూద్దాం. మనం ఇక్కడ మెర్జ్ చేసిన అకౌంట్లని ఇక్కడ స్విచ్ యూజర్ దగ్గర అయితే కనిపించడం జరుగుతుంది. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మెర్జ్ చేసిన అకౌంట్లన్నీ కనిపిస్తాయి. ఫర్ సపోజ్ ఇక్కడ నీలిమా ఉంది. సో ఇట్లా క్లోజ్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు క్యూసీసీ కాయిన్ ఒకటి ఉంది, ఫైనల్ కాయిన్స్ 0, ఐఎస్డిటి వచ్చేసి 0.15, డీ కాయిన్స్ 2 ఉన్నాయి. సో దీనికి కూడా సేమ్ ప్రొసీజర్, బట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మెయిల్ అప్డేట్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ మెయిల్ ఇంకా అప్డేట్ చేయలేదు. సో ఇక్కడ మెయిల్ అప్డేట్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఓటీపీ మెయిల్కి వెళ్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలా సబ్మిట్ సక్సెస్ఫుల్ అయిపోయాక ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేసి సేమ్ ఇదే ఆప్షన్లోకి అయితే రావాలి. ఇక్కడ మనకి ఎన్ని కాయిన్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది చూపిస్తుంది మనకి అయితే. అండ్
ఈ ప్రాసెస్ చేసే ముందు మీరైతే క్యూసీసీ ఎక్స్చేంజ్లో ఇక్కడ ఏ మెయిల్తో అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అది అప్డేట్ చేశారో అదే మెయిల్ క్యూ ఎక్స్చేంజ్తో కూడా రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. అప్పుడే కాయిన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అక్కడ వేరే మెయిల్ ఇక్కడ వేరే మెయిల్ ఇస్తే ఆ కాయిన్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. అక్కడ మీరు ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్కే వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ క్యూసీసీ కాయిన్ ట్రాన్స్ఫర్ చేసే ముందు 1కి 2 సార్లు మెయిల్ అయితే చెక్ చేసుకోండి. మీరైతే కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.